ఒకే రాజధాని కానీ, ఏకైక రాజధాని కానీ, శాశ్వత రాజధాని పదజాలం చట్టబద్ధంగా వాడలేం, సాధ్యం కాదు. అందుకని అది కుదరదు. కానీ ఇది చట్టం ఇలా చెప్తుంటే దానికి భిన్నంగా బయట ప్రసంగాలు ఏం చేస్తున్నారు? అందుకు భిన్నంగా ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రభుత్వం మానుకుంటే మంచిది. రెండోది, ల్యాండ్ పూలింగ్ కానీ, కౌలుకు సంబంధించి కానీ కేంద్రం నుంచి ఏమన్నా వచ్చాయా, బ్యాంకు లోన్ల నుంచి ఏమన్నా వచ్చాయనే కీలకమైన ప్రశ్న తనుజారాణి గారు అడిగారు. దానికి ఒక హేతుబద్ధత ఉంది, లాజిక్ ఉంది. ఏంటంటే బయట ఏం చెప్తున్నారు? అది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని, రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ రాష్ట్ర సంపద మీద ఎలాంటి ప్రభావం పడదు. ఇప్పుడు చేస్తున్నంత అప్పుల్ని సిఆర్డీఏ రీపే చేస్తుంది. ఇప్పుడు 47,000 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకోవడానికి ప్రభుత్వం అంగీకారం కుదుర్చుకుంది. 6 బ్యాంకుల నుంచి 47,000 కోట్ల రూపాయలు, అందులో 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ కూడా. ఇక్కడ మేము మొదటి నుంచి చెప్తున్నా అది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని కాదు, పెట్టే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజల బడ్జెట్ నుంచి అని చెప్పదలుచుకుంది. ఈ ప్రశ్న ద్వారా ఆన్సర్ చేసింది ఏంటంటే అలాంటి సమాచారం లేదన్నారంటే అర్థం డబ్బులన్నీ రాష్ట్ర బడ్జెట్ నుంచి, ఇంక్లూడింగ్ కౌలుతో సహా. ఇప్పటివరకు ఇచ్చిన 2,500 కోట్ల రూపాయల కౌలు, రేపటి నుంచి ఇవ్వబోయే కౌలు కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచే కేటాయిస్తారు తప్ప అప్పుల నుంచి కాదు, ఇంకో దాని నుంచి కాదని క్లియర్గా మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఇంకా సెల్ఫ్ సఫిషియెంట్ రాజధానికి అర్థమే ఉంది. ఇప్పటివరకు ఖర్చు పెట్టిన 12,000 కోట్లు కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచే. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం ఒప్పుకోకుండా మళ్ళీ సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం. అంటే రాజధాని పెడుతున్న ప్రతి ఖర్చు కూడా రాష్ట్ర బడ్జెటే అనేది ఇండైరెక్ట్గా ఈరోజు పార్లమెంట్లో తనుజా గారు రాని ప్రశ్నగా సమాధానం చెప్పారు. వారు ఇచ్చిన ఒక నిర్దిష్టమైన సమాధానం ఏంటంటే సెంట్రల్ కేంద్రీకృత సెక్రటేరియట్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, దీనికి 2,534 కోట్లు కేటాయించారు. వాళ్ళ యొక్క ఎంప్లాయ్ యొక్క గృహ సదుపాయాలకు 1,024 కోట్లు, తర్వాత భవనాలకు 1,294 కోట్లు. ఈ రెండు శాంక్షన్ చేసినాము. ఇది తప్ప ఇంకేమీ నిర్దిష్టమైన ఆన్సర్ రావట్లేదు. ఇది రాజధానికి సంబంధించి మొదటి అంశం. రెండో అంశం, ముందు ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు, విజయవాడ గుంటూరును కూడా రాజధానిలో భాగంగా చూడండి అంటారు. ఎందుకు వచ్చింది ఈ ప్రస్తావన అంటే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్రతిపాదన ఎప్పుడైతే తీసుకొచ్చారో దానికి ఒక హేతుబద్ధత ఉండడం, తక్కువ ఖర్చుతో పూర్తి కావడం అనివార్యమైన ప్రతిపాదన. ప్రభుత్వం రూపొందించినటువంటి 19 గ్రామాల్లో నూతన నగరం ఏదైతే అనుకుంటున్నారో అది ఆచరణ సాధ్యం కాదని అర్థమవుతా ఉంది. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్రతిపాదన విస్తృత చర్చకు దారితీస్తూ ఉంది. ఏం పోయింది? ఆ 2 నగరాలు కూడా మా రాజధానిలో అనుకునేయండి. అనుకోవడం ఏంటి? ఒక నగరాన్ని నిర్మించేటప్పుడు ఏది కొత్తగా వస్తే అవన్నీ ఇంక్లూడ్ చేసుకోవడమేనా? ఫస్ట్ ఏమన్నారు? 19 గ్రామాల పరిధిలో కొత్త అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తా అని చెప్తున్నారు. అంటే 50,000 ఎకరాల్లో, 54,000 ఎకరాల్లో ఒక మంచి నగరాన్ని నిర్మిస్తామని ఫస్ట్ చెప్పారు. సెకండ్ ఏమంటున్నారు? ఇంకొక 50,000 ఎకరాలు కానీ ఇవ్వకపోతే అది జస్ట్ లైక్ మున్సిపాలిటీగా మారిపోతుంది అని ప్రభుత్వం అంటుంది. ఇప్పుడు మూడో ప్రకటన జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనగానే విజయవాడ గుంటూరు కూడా రాజధానిలో ఉంటుంది అనుకోండి అంటున్నారు. అంటే 3 రోజులకు ఒకసారి అనుకోవడమేనా? అంటే ఒక కొత్త నగరాన్ని నిర్మించేటప్పుడు ఒక శాశ్వతమైనటువంటి ప్రణాళిక ఏమి ఉండదా? ఒక విజన్ ఏమైనా ఉండదా? అంటే మీరు చేసినటువంటి ఆ ప్రణాళిక ఏమాత్రం సూటబుల్ కాదని ప్రతిసారి ఒప్పుకుంటున్నారు. ఏదైతే గ్లామర్గా వస్తున్నాయో అవన్నీ యాడ్ చేసుకోమంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ గుంటూరు మచిలీపట్నం యాడ్ చేసుకోండి. ఎవరు యాడ్ చేసుకోవాలి? నగర నిర్మాణాన్ని మీరు ఒక ప్రణాళిక పెట్టుకున్నారు. ఆ ప్రణాళికలో ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు విజయవాడ నగరం గుంటూరు నగరంగా చేర్చుకోండి అంటే అక్కడ మీరు ఏం చేయబోతారో చెప్పాలి కదా. మీరు వేసిన మాస్టర్ ప్లాన్లో ఆ విజయవాడ గుంటూరు మధ్యలో ఏం చేయబోతారు? అవి ఎట్ట కలుస్తాయి? వీటికి ఎక్కడ ప్రణాళికలు లేవు. కాబట్టి కొత్తగా ఏ ప్రతిపాదన కలుగుంటే మీ ప్రణాళిక ఏమీ లేదు, మాస్టర్ ప్లాన్ ఏమి లేదు. జనరలైజ్ చేసి ఉపన్యాసం చెప్తే ఒక నగర నిర్మాణం సాధ్యం అవుతుందా? దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది? కానీ అలా కాదినప్పుడు మావిగన్ ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదన పెట్టినప్పుడు బాగుంది, ఆల్రెడీ మేము అందులో ఉంది, మీకేం అభ్యంతరం చెప్పండి పోని. అది బాగలేదని చెప్తారు, ఆ ప్రతిపాదన ఇప్పుడు ఎందుకు చెప్తారు? మళ్ళీ ఆల్రెడీ అనుకోండి దీంట్లో నగరంలో అని అంటారు. కాబట్టి ఈ పెక్యులేషన్ అనేది ప్రభుత్వానికి కొత్త నగర నిర్మాణంలో సాధ్యంగా ఇది అమరావతి భవిష్యత్తు మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. రెండోది, హాస్యాస్పదమైన ప్రకటనలు కొన్ని. ప్రపంచంలో ట్రెండింగ్లో ఉన్న దేన్నైనా అమరావతికి ఆపాదించేస్తున్నారు. అమెజాన్ అన్నది ఒక ట్రెండింగ్. కాబట్టి అమెజాన్ అడవుల్ని అమరావతిలో 300 ఎకరాల్లోనో లేకపోతే 55 ఎకరాల్లోనో సృష్టిస్తామంటారు. అమెజాన్ అడవుల్ని సృష్టిస్తామంటే ఒక అద్భుతం కదా అనుకుంటారు. అమరావతి రాజధానిని మన తిరుపతిలో కూడా
బస్ స్టాండ్ పక్కన ప్రతి వేసవి సెలవుల్లో ఈ హిమాలయాలు వాటిని తీసుకొచ్చి ఎగ్జిబిషన్ పెడుతుంటారు తాత్కాలికంగా. అది కాదు కదా రాజధాని అనేది, ఎగ్జిబిషన్ సెంటర్ కాదు కదా, ఎగ్జిబిషన్ సెంటర్ స్థాయికి తీసుకెళ్ళకూడదు కదా. అమెజాన్ అడవులు సృష్టించడం అంటే అమరావతిలో జస్ట్ లైక్ ఎగ్జిబిషన్, తిరుపతిలో వేసవి సెలవుల్లో ఏదైతే ఎగ్జిబిషన్ పెడతారో దానికి మించేం కాదు. ఎందుకంటున్నట్టు ఈ మాట, అమెజాన్ ఏంటి, అమెజాన్ అడవులు, అమెజాన్ నదిని కానీ మనం పరిశీలిస్తే, ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి, ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు ప్రకటించే కాదు. అమెజాన్ అడవులు 60% బ్రెజిల్ దేశంలో ఉన్నాయి, పెరు దేశంలో 13% ఆక్రమించుకున్నది అడవులు, కొలంబియాలో 10%, గయానాలో, ఫ్రెంచ్ గయానా, వెనుజులా దేశాలు అంతా కలిపితే అమెజాన్ అడవులు ఉన్నాయి. ఇది జీవ వైరుధ్యం కలిగిన అడవులు, అన్ని రకాల మనుషులు, జంతువులు, క్రూరమృగాలతో ముడిపడినట్టు అడవులు ఇవి. ప్రపంచంలో ఇలాంటి అడవులు ఎక్కడా లేవు, ఇంత గొప్ప అడవులు. దీన్ని ఇంకోటి నది ఏదైతే అమెజాన్ నది, ఇది పెరు దేశంలో పుడుతుంది, దక్షిణ అమెరికా ఖండంలో అట్లాంటికా మహాసముద్రం కలిసిపోతుంది. ఇది 6575 కిలోమీటర్ల పొడవు, 69,25,674 స్క్వేర్ కిలోమీటర్ క్యాచ్మెంట్ ఏరియా. ఈ నది ప్రపంచంలోనే అతిపెద్ద నది అమెజాన్ నది. నైలు నది పెద్దది, నీటి ప్రవాహం చూసుకున్నప్పుడు అమెజాన్ నది అనేది పెద్దది. ఇంత పెద్ద నదిని తీసుకొచ్చి 5 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు అమరావతిలో సృష్టిస్తానని చెప్పడం హాస్యాస్పదం. కాకపోతే ఏమంటారు, ఈ నది ఎంత గొప్పదంటే, మనకు బ్రహ్మపుత్ర చాలా పెద్దది భారతదేశంలో. ఈ బ్రహ్మపుత్ర నది తన మొత్తం వాటర్లో 5% నది సముద్రంలో కలుపుతుంది, అంత తక్కువ వస్తుంది పెద్ద నదిలో. కానీ ఈ అమెజాన్ నది 20% సముద్రంలో కలుపుతుంది. అంటే ఎప్పుడు వాటర్ ఉంటుంది, ఉదయం వర్షం పడుతుంది, మధ్యాహ్నం ఎండ కాస్తుంది, సాయంత్రం వర్షం పడుతుంది. అంత జీవ వైరుధ్యం ఉన్నటువంటి నది అడవులు ఇవి. ఇన్ని వేల కిలోమీటర్లు, లక్షల స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న దాన్ని తీసుకొచ్చి ఒక నమూనా తీసుకొచ్చి అమరావతిలో సృష్టిస్తాం అమెజాన్ అనడం అనేది హాస్యాస్పదం. కాకపోతే ఏమవుతుంది, రెండు అత్యంత కీలకమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఈ 50,000 మంది ఇళ్ల పట్టాల్లో ఒక్కొక్క ఇళ్ల పట్టాకి 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. దాదాపు రాష్ట్రంలో 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు కదా, దాంట్లో 14 నుంచి 20 లక్షల ఇళ్ల పట్టాలు కేంద్రం నిధులు శాంక్షన్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి పథకం కింద 1.5 lakhs కేంద్రం ఉచితంగా ఇస్తుంది. 50,000 ఇళ్ల పట్టాలు ఈరోజు రద్దు చేసేదని నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఒక నగరం అంటే పేదలు, ధనికులు, కోటీశ్వరులు, పరిశ్రమ అందరూ ఉంటేనే కలయికే కదా నగరం అంటే. మీ నగరాన్ని ఎట చేస్తున్నారంటే గేటెడ్ కమ్యూనిటీ లాగా చేస్తున్నారు. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో సెలెక్ట్ చేసుకుని ఒక గేటెడ్ కమ్యూనిటీగా 100 మందో, 200 మందో, 1000 మందో ఇల్లు కట్టుకుని ఎట్లయితే ఉంటారో, అమరావతి రాజధాని గేటెడ్ కమ్యూనిటీ ఏమైనా చేయదలుచుకున్నారా? అంటే సెలెక్టెడ్ పీపులే ఉండదలుచుకున్నారా? ఇప్పుడు అక్కడ ప్రజలు లేకపోతే ఏంటి పరిస్థితి? ఈ 50,000 ఇళ్లుగా నిర్మాణం జరుగుంటే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసింది, ఈరోజు 2 లక్షల జనాభా వచ్చేసి ఉంటుంది అక్కడికి. అక్కడ సంసారం స్టార్ట్ చేస్తుంటారు. ఒక ఏర్పాట్లు ఉంటాయి. విజయవాడ, గుంటూరు, మంగళగిరిలో వాళ్ళ రోజువారీ జీవితం ముడిపడి ఉంటుంది. రవాణా సౌకర్యాలు పెరుగుంటాయి. ఒక నగర వాతావరణం వచ్చి ఉంటుంది. అక్కడ నిర్దాక్షిణ్యంగా 50,000 ఇళ్లను రద్దు చేసే ప్రయత్నం తీసుకొచ్చారు. వాళ్ళకి ఎక్కడిస్తారో చెప్పట్లేదు. అన్నిటికన్నా నుంచి 50,000 ఎకరాల్లో 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఉచితంగా వచ్చేది పోగొట్టుకుంటున్నాం కదా. అంటే నగరాన్ని గేటెడ్ కమ్యూనిటీగా మార్చేస్తున్నారు, లేదా ఎగ్జిబిషన్ సెంటర్గా మార్చేస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ హైదరాబాద్లో మనం చూస్తుంటాం. ఆ గేటెడ్ కమ్యూనిటీ పక్కన కూడా పేదలు ఉంటారు. గేటెడ్ కమ్యూనిటీలో సావుకారులు ఉంటారు. వాళ్ళ ఇళ్లలో ఎవరు పనిచేస్తారు, అక్కడ సెక్యూరిటీ ఎవరు చేస్తారు, వందలాది మంది ఉపాధి అందించి వస్తుంది. పేదలు ఉండాలి. పేదలు, ధనికులు, మధ్యతరగతి యొక్క సమూహారమే నగరం. ఇక్కడ అమరావతి రాజధానిలో ఎక్కడ ఇవేం కనపడవు. ఒక సెలెక్టెడ్ పీపుల్గా ఉంటున్నారనే పద్ధతులు వస్తుంది. అంటే అది నగరాన్ని కట్టడానికే లేదా కేవలం మాట్లాడడానికే అర్థం కానిటువంటి ఒక వాతావరణం తీసుకొస్తున్నారు. కానీ మొత్తం చూసినప్పుడు అటు తనిజరాణి గారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా కానీ, విజయవాడ గుంటూరుని కలిపే విషయంలో కానీ, అదేవిధంగా అమెజాన్ అడవులు కానీ 50,000 ఇళ్ల పట్టాలు రద్దు చేసే విషయంలో కానీ ప్రభుత్వం జస్ట్ లైక్ గేటెడ్ కమ్యూనిటీగా మారుస్తూ ఉంది అమరావతి రాజధానిని. 2 ఎగ్జిబిషన్ సెంటర్ లాగా కోరికలు వస్తున్నప్పుడు అవన్నింటినీ సృష్టిస్తామని చెప్తా ఉంది. ఈ 2 కూడా ఒక నగర నిర్మాణం పనికొచ్చేది కాదు. ప్రభుత్వం కానీ దాన్ని ఆలోచించకపోతే ఇది ఒక ప్రహాసనంగా మారిపోయి ఆచరణ సాధ్యం కాదు. ఏదైతే శివరామకృష్ణన్ చనిపోయే ముందు ఒక ఆర్టికల్ రాసి చెప్పాడు, చంద్రబాబు గారికి లెటర్ రాసి చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా 4 అడుగులు వెనక్కేయండి, రాజధాని కొత్త నగరం అనేది రాచరిక పోకడలు, అది ప్రజాస్వామ్యానికి పనికిరాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితిలో ప్రాంతాల మధ్య సమతుల్యత చాలా ఇంపార్టెంట్,
అందుకు భిన్నంగా మీరు నగరానికి ఆంధ్రప్రదేశ్ శక్తి సామర్థ్యాలను వనరులను ఖర్చు పెట్టారంటే ఆత్మహత్య సదృశ్యం అవుతుంది అని ఏదైతే ఆయన చెప్పారో అది రుజువయ్యేటికి కనిపిస్తోంది. ఇంకా చంద్రబాబు గారికి ఒక సలహా ఇచ్చారు, మీరు విజనరీ, ఐ ఆఫ్ క్యాపిటల్ లాస్ ఆఫ్ విజన్ అన్నాడు. మీ యొక్క రాజధాని దృష్టి మీ విజన్ కోల్పోయేట్టుగా చేస్తా ఉందని కూడా చెప్పాడు. కానీ ఇవేమి ఆలోచించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. ఇప్పటికైనా మీరే విజయవాడ గుంటూరు వరకు వచ్చారు కాబట్టి ఇంకా జస్ట్ లైక్ మచిలీపట్నం జగన్ గారు చెప్పింది, అప్పుడు మావిగన్ పేరు మార్చేసి ఒప్పుకోండి. విజయవాడ గుంటూరు చుట్టూనే రాజధాని ఉంటుందని మీరు చెప్తున్నప్పుడు ఇంకా జగన్ గారి ప్రతిపాదన మీరు అంగీకరించినట్టే కదా. ఆ పేరు బాగాలేదు, ఇంకొక కొత్త పేరు పెట్టుకొని చేస్తారా? కాబట్టి ఇప్పటికైనా రాజధాని అనేది ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్గా మార్చుకోండి. అలా కాకుండా కొత్త నగరం 1000 కోట్ల రూపాయలంటే అది రాష్ట్రానికి శివరామకృష్ణ అని చెప్పినట్టు ఒక ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక ప్రహసనంగా ఆలోచన మార్చండి. అదేవిధంగా ఎగ్జిబిషన్ సెంటర్స్ లాగా కొత్త వచ్చినట్టు వల్ల దాన్ని యాడ్ చేసే పద్ధతిలో ఇప్పటికైనా ఆపకపోతే మాత్రం రాజధాని అనేది కల కాదు కదా, ఒక భారంగా మారిపోతుందన్న విషయం కూటమి ప్రభుత్వం అర్థం చేసుకుంటే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనలో నిర్దిష్టత ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన నగరంలో నిర్దిష్టత లేదు. ఇప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ 34 ఎకరాల్లో రాజధాని అంటారు, తర్వాత 50,000 ఎకరాలు ఇవ్వకపోతే మున్సిపాలిటీ అయిపోతుంది అంటారు, మళ్ళీ ఇప్పుడు విజయవాడ గుంటూరు కలిసిపోయింది అంటారు. అక్కడెక్కడ ప్లాన్ లేకపోతే అన్ని కలుపుకుంటా పోతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనలో మాకు అర్థమైంది. నేను కూడా ఒకసారి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన చెప్పింది కూడా, వారు చెప్తుంది అంటే గుంటూరు విజయవాడ మచిలీపట్నం మధ్యలో హైవేస్ ఉన్నాయి, స్టేట్ పరిపాలనకు కావాల్సిన కార్యాలయాలు అంటే అసెంబ్లీ కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, జనరల్ అడ్మినిస్ట్రేషన్కి అవసరమైతే ఆ కార్యాలయాలు 10 నుంచి 10,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టేయవచ్చు. దాంతో రాజధాని పని అయిపోతుంది. 40-50 లక్షల జనాభాతో స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా విజయవాడ గుంటూరు కలిసిపోతుంది. ఆ తర్వాత దానంతరం విస్తరిస్తూ పోతుంది. ఇప్పుడు హైదరాబాద్ విస్తరిస్తా ఉంది కదా, హైదరాబాద్ సికింద్రాబాద్ తర్వాత కోకట్పల్లి తర్వాత శంషాబాద్ విస్తరిస్తూ పోతుంది. అట్లా పోవాలి, సహసిద్ధంగా నగరం అభివృద్ధి చెందాలి తప్ప ఆర్టిఫిషియల్ గా వద్దని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రూపంలో ఉండాలి, సారాంశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తే కుదరదు కదా. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనలో హేతుబద్ధత ఉంది, రియాలిటీ ఉంది. బట్ ప్రభుత్వం ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటా కాబట్టి డైరెక్ట్ గా ఒప్పుకునేదని సిద్ధపడట్లా. మావిగాన్ని ఒప్పుకునేటువంటి మళ్ళీ అమరావతి ప్రాజెక్టు వద్దు అనుకోవాలి. ఆడొక ప్రాజెక్టు, ఈడొక ప్రాజెక్టు, ప్రజల కోసం ఒక ప్రాజెక్టు, మీకోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతారు? అది జరిగే పని కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనలో ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంది, వారు ప్రణాళికబద్ధంగానే ఉన్నారు. బహుశా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటిస్తారన్నారు కాబట్టి మరింత నిర్దిష్ట వచ్చే అవకాశం ఉంటుంది. విభజనవాదం రావాలని మేము కోరుకోవట్లేదు. ఇప్పుడు నేనే రాయలసీమకు రాజధాని కావాలని కోరుకున్న వ్యక్తిగా, సరే ఇప్పుడు మావిగాన్ని ఇవన్నీ వచ్చినాయి కాబట్టి రాజధాని వైపు మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు, 47,000 కోట్లు అప్పు చేస్తున్నారు, ఇంకా దాన్ని చర్చనీయాంశం చేయదలుచుకోలేదు. మాకు ఇష్టం లేకపోయినా గో హెడ్, పూర్తి స్థాయి రాజధాని అక్కడే పెట్టుకోండి, హైకోర్టు బెంచులు కూడా అడగట్లేదు. మేం చెప్పినట్టు రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి ఒక కార్యాచరణ ప్రకటించండి. ఓ 30,000 కోట్లు 40,000 కోట్లు పెట్టి ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో మేము ఇప్పుడే చేయమని చెప్పట్లేదు. నేను చెప్పిన ప్రాజెక్టు గుండ్రేవుల, రాయలసీమ ఎత్తిపోతల పథకం, ముచ్చిమర్రి వెడల్పు, అంద్రినివా, గాలేరు నగరి, ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రకటించేసేయండి. అప్పుడు రాజధాని అక్కడ ఉంటుంది, ఇవన్నీ అయితే మనకు న్యాయం జరుగుతుంది. కాబట్టి వద్దని కోరికతోనే ఇది చెప్తున్నాం. ఇట్లాంటి దశలో మాలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ హైకోర్టు రాయలసీమకి ఇస్తాము, హైకోర్టు బెంచ్ ఇస్తామని మాట్లాడడం అనేది పాతకాయాన్ని గెలకడమే కదా. అది అవసరం ఆ ప్రభుత్వానికి ఆలోచించుకోవాలి. ఇక్కడున్న కొంతమంది న్యాయవాదులు అనుకునే వాళ్ళు, బార్ కౌన్సిల్ మెంబర్, ఇట్లాంటి వాటిని స్వాగతం పలకడం కాకుండా జనరల్ గా మీరు రాష్ట్ర రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో హైకోర్టు బెంచ్ వస్తే వెల్కమ్ చెప్పండి తప్ప ఇది రాయలసీమ సెంటిమెంట్, చారిత్రక శ్రీబాబు ఒప్పందాన్ని అడ్రస్ చేసే అనే పద్ధతిలో చేస్తే మాత్రం అది అంగీకారం కాదు.